డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రాగానే మొట్టమొదటి అరెస్టు లోకేష్ దే అని లక్ష్మీ పార్వతి ఈ రోజున జోస్యం చెబుతున్నారు. ఈ రోజున ఎన్టీఆర్ వర్ధంతి. ఆ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన మంచి పనులను గుర్తు చేసుకోవటమో, లేకపోతే ఎన్టీఆర్ లాంటి మహానుభావుని స్మృతికి తెచ్చుకొని వాళ్ళకి నివాళులు అర్పించటమో ఇత్యాది కార్యక్రమాలు చేస్తారు ఎవరైనా. కానీ లక్ష్మీ పార్వతి అప్పటి నుంచి పెంచుకున్న పగని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ స్టేటస్లో ఉన్నాడో కూడా చూసుకోకుండా ఇలాంటి వాళ్ళందరూ పక్కన చేరి ఇంకా ఆయన్ని అధపాతాళానికి దొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలతోటి జగన్కి ఎంత ఉపయోగం జరుగుతుందో తెలియదు, కానీ నష్టం మాత్రం భయంకరంగా జరుగుతుంది. విడదల రజనీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే జోగి రమేష్ మొన్నటి దాకా బయట ఉన్న సమయం దాకా కావచ్చు, ఇక సోషల్ మీడియాలో విస్తృతంగా విశృంఖలమైన బూతు తోటి ప్రచారం చేసే కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ ఈ మధ్య కొంచెం సబ్సైడ్ అవటం మొదలుపెట్టారు. మరి ఆ కారణానికి అందో మరి ఇంకే కారణానికి అందో తెలియదు, కానీ ఈ రోజున గతంలో చంద్రబాబు నాయుడు చేసిన పనిని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఎన్టీఆర్ మాట్లాడిన మాటలన్నిటినీ మీరు గుర్తు చేసుకోండి. 30 సంవత్సరాల తర్వాత కూడా అదే మాట మాట్లాడుతూ ఉంది. ఆ రోజు ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోండి, చంద్రబాబు నాయుడు గురించి ఏమన్నాడో గుర్తు చేసుకోండి అంటే ఈ 30 సంవత్సరాలు ప్రజలు తప్పు చేసినట్టేనా లెక్క? చంద్రబాబు నాయుడిని తర్వాత ఎన్నిసార్లు, ఇది 3వసారి ఎన్నుకోవటం. మరి ప్రజలందరూ తప్పు చేసిన వాళ్ళేనా? అంటే లక్ష్మీపార్వతి ఒక్కటే రైటా? ఆ రోజున ఎన్టీఆర్ కోపంలో మాట్లాడా, పార్టీ ఆయన చేయి జారిపోయినందుకు మాట్లాడా, ఇంకా వేరే ఏ కారణానికైనా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న చంద్రబాబుని ఏమిటి అనేది ఈ ప్రజల మొత్తానికి తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజించక ముందు ఏం చేశాడు, విభజించిన తర్వాత ఏం జరుగుతుంది చూసాం. కానీ ఒక్క 5 సంవత్సరాల అధికారంలో ఉన్న కారణానికి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఈరోజు ఇలాంటి దరిద్ర దేవతలు మొత్తం జగన్మోహన్ రెడ్డిని నెత్తిన ఎక్కి తాండవం చేస్తున్నాయి. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఇంకా గుంట లోతుగా దూకునే ప్రయత్నం చేస్తున్నాడు. రప్ప రప్ప అని ఒక ఫ్లెక్సీ బోర్డులు వెలిపించి నేను రాగానే మొత్తం ఏటపోతు తలకాయలు నరికినట్టు నరకటమే. ఇదేదో అత్యుత్సాహవంతులైన వైసీపీ కార్యకర్తలు నాయకులు చేస్తున్నారులే అని అనుకుంటున్నారేమో. ఇది ఒక పెయిడ్ ప్రోగ్రామే. జగన్మోహన్ రెడ్డి ఆయన మదిలోంచి, మస్తిష్కంలోంచి పుట్టిన ఆలోచన కావచ్చు, లేకపోతే కొంతమంది సలహా ఇచ్చే సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఐప్యాక్ లాగా మరొక ప్యాకు, ఏదో ఒక ప్యాకు వాళ్ళు ఇచ్చిన రాజకీయ ఎత్తుగడ కావచ్చు. మేము తిరిగి రాగానే మొత్తాన్ని లోపలేసి ఎర్రకుమ్ముడు గుమ్ముతాం అని అంటూ ఉంటే ఇప్పుడు లక్ష్మీ పార్వతి లోకేష్ మీద పడింది. అసలు యాక్చువల్గా మరి ఏదైనా చేసుంటే చంద్రబాబు నాయుడు చేసుంటే ఆయన వరకు పరిమితం అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రోజుకి లోకేష్ కనీసంలో రాజకీయాల్లో లేకపోవటం కాదు కదా, ఈ విషయంతో ఎటువంటి సంబంధం కూడా లేనివాడు. అదే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని ఏదైతే చెబుతున్నారో ఆ రెడ్ బుక్ చూసి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చలనం కలిగింది. మనం చేసిన పనే మళ్ళీ మనకు తిరిగి కలుగుతుంది అని ఉత్సాహవంతులైన వాళ్ళు కొంతమంది ఎవరో ఈ రప్ప బోర్డులు పెట్టుకోవటం, మేము రాగానే తిరిగి చేస్తామని కొంత ఏదో చేస్తున్నప్పటికీ కేసులు అవుతున్న కారణానికి కావచ్చు, లేకపోతే మొన్న ఏటపోతుల్ని బలిచ్చి రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ నిండా చిమ్మిన కారణానికి కావచ్చు, కొంతమందికి పోలీసులు కూడా వాళ్ళ తరహా సమాధానం చెప్పారు. ఇక దాంతో వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సబ్సైడ్ అవటం మొదలు పెడితే ఇక దాన్ని పెంచి పోషించటానికి ఎక్కడ వీళ్ళందరూ చేజారిపోతారో అని మళ్ళీ కొంతమంది సాక్షి విలేకరుల రూపంలో, కొంతమంది సాక్షి వైసీపీ నాయకుల రూపంలో కొంతమంది బార్ల దగ్గర గొడవ పెట్టుకొని టీడీపీ వాళ్ళని చంపేస్తాం అని చెప్పటం. ఇక సాల్మన్ హత్య దగ్గర నుంచి చూసుకుంటే మిగతా ఈ విషయాలన్నింటినీ తెరపైకి తీసుకొని రావడం మొదలుపెట్టారు. ఈ సమయంలో ఇప్పుడు మొట్టమొదటి అరెస్టు లోకేష్దే అని లక్ష్మీ పార్వతి మాట్లాడుతుంటే ఏమనుకోవాలి ఆవిడ్ని? ఎందుకని లోకేష్ని అరెస్ట్ చేయాలి? దానికి కారణం ఏమిటి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏముంది? రెడ్ బుక్లో ఏమి రాశారు, ఏమి నడుస్తుంది? సాల్మన్ని హత్య చెయ్యాలి అని రెడ్ బుక్లో రాసిందా?
అది ఆ ఊర్లో ఉన్న పరిస్థితుల ప్రకారంగా కానీ ఆ అంతకుముందు టీడీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన దాష్టికానికి కానీ జరిగిన ఒక దారుణం అది. ఇక మిగతా నాయకుల అరెస్టులు అనుకుంటే జోగి రమేష్ కావచ్చు, మరి ఇప్పుడు కల్తీ మద్యం దీంట్లో అరెస్ట్ అయ్యాడు ఆయన. కల్తీ నెయ్యి విషయమై కొంతమంది లోపలికి వెళ్ళారు. ఇక లిక్కర్ స్కాములో దాంట్లో ఇన్వాల్వ్ అయిన కొంతమంది లోపలికి వెళ్ళారు. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళ అరెస్టులు జరిగినాయి. ఈ రోజున ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చి మళ్ళీ లిక్కర్ స్కామ్ మీద ఉన్న అసలు సంగతి తీయబోతా ఉన్నారు. సిట్టు విచారణతో పాటు ఇప్పుడు ఈడీ విచారణ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వీళ్ళ మీద ఉంది. అంటే గతంలో వీళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయ పనుల తాలూకు ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంట మొదలుపెట్టారు. మరి గతంలో రెడ్ బుక్ గురించి లోకేష్ ప్రస్తావించింది కూడా ఎవరి గురించి? ఇలాంటి వాళ్ళ గురించే. వల్లభనేని వంశీ లాంటి వాళ్ళ గురించి, జోగి రమేష్ లాంటి వాళ్ళ గురించి, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళ గురించి, వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళ గురించి, వీళ్ళ గురించే కదా ప్రస్తావన జరిగింది. అంటే వాళ్ళు గతంలో ఏం చెయ్యకుండానే లోకేష్ వాళ్ళని అరెస్ట్ చేయించేశాడు ఇప్పుడు. అందుకని ఆ పాపానికి ఇప్పుడు లోకేష్ని రేపు వీళ్ళు రాగానే అరెస్ట్ చేస్తారా? ఏం మాట్లాడతారు అనేది ఏమీ లేదు. ఎందుకు ఆ మర్రి చెట్టుకి ఏళ్ళు వచ్చాయి, నీకు ఏళ్ళు వచ్చాయి, కనీసంలో బుద్ధైనా పెరగలేదని పెద్దవాళ్ళు గతంలో తిట్టేవాళ్ళు. ఎద్దులాగా ఎదిగావు, తేలు మంత్రం కూడా రాదనే సామెత కూడా ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి అలాగనే ఉంది. ఏమిటి అంటే వీళ్ళకి బుర్రలో గుజ్జుని టోటల్గా తీసి ఆఫ్ చేసేసి పక్కన పడేశారు. వాళ్ళ బుర్రలు పనిచేయటం మానేసినాయి. జగన్మోహన్ రెడ్డి వస్తే అది చేసేస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇది చేసేస్తాడు. ఏం చేస్తాడు, ఏం చెయ్యాలి? ఒక రాజకీయ నాయకుడు తిరిగి అధికారంలోకి వస్తే వాళ్ళ పార్టీ కోసం కానీ, వాళ్ళ నాయకుల కోసం కానీ, వాళ్ళ కక్షా కార్పణ్యాల కోసం కానీ పనిచేయాలా, ప్రజల కోసం పనిచేయాలా? ఆల్రెడీ ఈ రప్పా బోర్డులు వెలిసిన దగ్గర నుంచి వైసీపీకి బాగా ఎదురు దెబ్బ తగలటం మొదలుపెట్టింది. ఇప్పుడు అదే గనక తలుచుకుంటే ఈ రప్పా బోర్డు ఒక్కటి కూడా కనపడదు. లోకేష్ అలాంటి పని చేయనందుకు ఇప్పుడు లోకేష్ని ఫస్ట్ అరెస్ట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు కూడా ఆయన పార్టీని ఆయన హస్తగతం చేసుకున్న దగ్గర నుంచి 30 సంవత్సరాల్లో ప్రజలకి ఏం సేవ చేశాడు, ఎంత చేశాడని ప్రజలు కూడా చూడబట్టే కదా మళ్ళీ మొన్న 24 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాగలిగాడు. అదే జగన్మోహన్ రెడ్డి కేవలం 5 సంవత్సరాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేసాడు. ఇంకా మళ్ళీ తిరిగి వచ్చినా కూడా మేము అదే చేస్తాం, మేము అలాంటి భయపెడతాం, మా రాజకీయం ఇంతేనయ్యా, మాది రౌడీ రాజకీయం అని చెప్తారా? అలాగనే ఉండాలి అని లక్ష్మీపార్వతి కూడా చెబుతున్నట్టుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని లోకేష్ అరెస్ట్ గురించి మాట్లాడటం మాత్రం ఎంత ఫూలిష్నెస్ అంటే, ఈ లక్ష్మీపార్వతి జగన్మోహన్ రెడ్డి నెత్తిన కూర్చున్న ఒక పెద్దమ్మలాగా, దరిద్ర దేవతలాగా కనపడుతుంది తప్ప వేరే ఏం లేదు ఇందులో. ఇదే ఈరోజు కుండబద్దలు.